వారు ఊహించుకోవడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాడో మన భయం వేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిరోజు దినదిన గండంగానే ఇలా ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే పరిస్థితి ఏర్పడ్డది. వారి మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఏసీసీకి వీళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈరోజు మీరు పీసీసీ అధ్యక్ష పదవి తీసుకున్నా, ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్ తీసుకున్నా, ఈరోజు మరి ఫిరాయింపుదారుల అంశం లోపల సీనియర్ల విషయంలో ఎవరు లేకుండానే మరి ఫిరాయింపుదారులకు మీరు ఎంకరేజ్ చేస్తున్న సంగతులు తీసుకున్నా, ఈరోజు హైడ్రా అంశం తీసుకున్నా, మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారుకి మంత్రులకు మధ్యలో సఖ్యత లేదనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏఐసీసీకి ముఖ్యమంత్రి గారికి కూడా సఖ్యత లేదన్న సంగతి కూడా తేలిపోతుంది.